సూర్యాపేట జిల్లా చైన్ స్నాచింగ్ కలకలం రేగుతుంది. ఆరు బయట నిద్రిస్తున్న మహిళల మెడలో బంగారు గొలుసులు చోరీ చేసిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అరవపల్లి గత నెలలో 2 వరుస దొంగతనాల కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో అరవపల్లిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా వస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. దొంగతొత్తి అరవపల్లి నాగారంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రిపూట దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నారని తెలిపారు. వారి వద్ద నుండి 4.25 తులాల బంగారం, 20 తులాల వెండి, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లుగా ఎస్పీ తెలిపారు. ఈరోజు గత కొన్ని రోజులుగా సూర్యాపేట జిల్లాలో, నల్గొండ జిల్లాలో, అదేవిధంగా జనగామ జిల్లాలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొన్ని జిల్లాలలో రాత్రిపూట నిద్రిస్తున్నటువంటి ఆడవారి మెడలలో పుస్తెల తాళ్లను దొంగతనం చేసేటువంటి ముఠా, అదేవిధంగా మామూలుగా ఆరు బయట నిద్రిస్తున్న వారిని టార్గెట్ చేసుకొని వాళ్ళ మెడలో ఉన్నటువంటి ఆభరణాలను దొంగతనం చేసే ముఠాని మనం అరవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు అరవపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది, అదేవిధంగా సిసిఎస్ సిబ్బంది, సిసిఎస్ సిఐ శివకుమార్ అదేవిధంగా సిఐ నాగారం పర్యవేక్షణలో ఒక 4 సభ్యులు ఉన్నటువంటి ముఠాని అప్రహెండ్ చేయడం జరిగింది.